మానవ జీవితంలో ప్రతి మనిషికి దేవుడు అనుగ్రహించినటువంటి ఒక గొప్ప వరం ఏంటంటే శరీరాన్ని ఒక సాధనంగా ఇవ్వడమే. దేవుడు మనందరికీ శరీరాలను ఇచ్చి ఈ శరీరమందు గొప్ప గొప్ప అవయవాలను దయచేశాడు. ప్రకృతినంతా, చుట్టూ ఉన్న లోకమునంతా దేవుని వాక్యమును చూడటానికి, చదవటానికి మనకు నేత్రాలనిచ్చాడు. అలాగే మిగిలిన అవయవాలు కూడా దేవుని పనిలో నీతి సాధనాలుగా ఉపయోగపడాలని దేవుడు ఈ విధముగా శరీరాన్ని నిర్మించి మనకు దయచేశాడు. మానవ దేహంలో ప్రధానమైనవి ఈ ప్రకృతిలో ఉన్న ప్రతిదానిని చూచుటకు ఉపయోగపడేవి, ముఖ్యంగా దేవుని వాక్యమును, లిఖితపూర్వకముగా ఉన్న దేవుని మాటలను చదవటానికి ఉపయోగపడే నేత్రములను గూర్చి ఈరోజు విశ్లేషణలో మనం నేర్చుకుందాం. విశ్లేషణ అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతమును తెలియజేస్తున్నాను. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి నేత్రములు, వీటితో దేవుని పనిని చేయాలి. ఈ నేత్రములు దేవుని కొరకు ఉపయోగపడాలి. ఈ నేత్రములు దేహమంతటికి వెలుగునిచ్చేవిగా ఉండాలి. ఈ విధంగా దేవుడు నిర్ణయించాడు. మనకు 2 కళ్ళనిచ్చాడు. ఈ 2 కళ్ళతో దేవుని వాక్యమును చూడాలి, దేవుని వాక్యమును చదవాలి. మన చుట్టూ ప్రకృతిలో దేవుడు అనుగ్రహించినటువంటి సమస్తమును చూస్తూ దేహమును వెలుగుమయముగా మనము నడిపించుకోవాలి. ఇది దేవుడు సూచించిన విధానం. ఈ ప్రాథమికమైనటువంటి విషయాలు తెలియని ఎందరో మనుష్యులు ఈ రోజుకి కూడా దేవుడు వారికి ఇచ్చినటువంటి 2 కళ్ళను ఏ విధముగా ఉపయోగించాలో వారికి తెలియక చీకటిలో నడుచుకుంటున్నారు. అపవాది అయిన వాడు మనుషులను మోసం చేస్తూ, దేవుడు మనిషికి ఇచ్చినటువంటి ఏ అవయవాలతోనైతే మనిషి తన జీవితమును వెలుగులో నడిపించుకోవాలో ఆ అవయవాలనే పాడు చేయటానికి మనుషులందరినీ ప్రేరేపించాడు. అందువలన ఈరోజు మానవ సమాజం అంతా కూడా తమ 2 కళ్ళను చెరిపివేసుకున్నారు. మనుషుల యొక్క కళ్ళు ఎలా మారిపోయాయి అంటే చెడిపోయిన కళ్ళుగా మారిపోయాయి. అదేంటి? కళ్ళు చెడిపోవడం అంటే ఏమిటి? అంటే కంటికి ఏదైనా రోగం రావడమా? కంటికి రోగం వస్తే కంటి వైద్యుని దగ్గరకు వెళ్ళి ఔషధాలు తీసుకోవాలి కదా అని మీరు ఆలోచన చేస్తున్నారేమో. కన్ను చెడిపోవడం అంటే పరిశుద్ధ గ్రంథంలో తెలియజేయబడింది. కన్ను చెడిపోవడం అంటే బాహ్యముగా కన్ను కనిపించకపోవడం కాదు. కంటితో ఏదైనా చూచినప్పుడు ఏ దృష్టితో దానిని చూస్తున్నాం అనేది మన కన్ను యొక్క ఆరోగ్యాన్ని సూచిస్తుంది. మన కన్ను చెడిపోతే మనం చీకటిలో నడుచుకుంటాం. మన కన్ను మంచిదైతే మనం వెలుగులో నడుచుకుంటాం. కంటితోనే, మనం చూచే దృష్టితోనే మన యొక్క నడవడిక ఆధారపడి ఉంటుంది. ఈరోజు లోకంలో చాలామందికి ఈ విషయాలు తెలియదు. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు పలికినటువంటి మాటలలో ఈ సందర్భాన్ని పరిశుద్ధ గ్రంథంలో ఇప్పుడు మనం చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 22వ వాక్యం నుండి చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 22వ వాక్యం నుండి. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే
నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. దేహమునకు దీపము కన్నే. దీపం ఎలా ఉండాలి? వెలుగుచున్నట్టుగా ఉండాలి. నీ కన్ను చెడిపోతే, అంటే ఆ దీపం ఆరిపోతే నీ బ్రతుకు చీకటిలో ఉంటుంది. నీ కన్ను వెలుగుమయమైనదైతే నీ బ్రతుకు వెలుగులో ఉంటుంది. ఈ విషయాన్ని ప్రభువైన యేసుక్రీస్తు ఇక్కడ తెలియజేశారు. దేహమునకు దీపము కన్నే. ఈ టోటల్గా మానవ దేహానికి దీపము వంటిది కన్నే. దేవుడు మనకు 2 నేత్రాలను ఇచ్చాడు. ఈ 2 నేత్రాలను చక్కగా మనం కాపాడుకుంటూ, ఈ 2 నేత్రాలను ఆరోగ్యకరమైనవిగా ఉంచుకుంటూ, ఈ 2 నేత్రాలను దేహమును నడిపించుటకు వెలుగుమయముగా మనం ఉంచుకోవాలి. ఈ విషయం దేవుని గ్రంథంలో సూచింపబడింది. మన నేత్రాలు ఏ విధంగా ఉన్నాయి? మన నేత్రాలు వేటిని చూడాలని ఆశపడుతున్నాయి? మన నేత్రాలు మనలను ఎలా నడిపిస్తున్నాయి? మన నేత్రాలను మనం ఎలా ఉంచుకున్నాం? ఈ విషయాలను మనం ఆలోచించాలి. మన చూపు, మన దృష్టి, నేత్రాలతో మనం చేసేది చూడటం. నేత్రాల యొక్క దృష్టి చెడిపోయినట్టుగా ఉందా, లేక వెలుగుతో కూడినదిగా ఉందా? దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉంటే, నీ కన్ను వెలుగుతో కూడినదిగా ఉంటే నీ బ్రతుకు కూడా వెలుగులో ఉంటుంది. నీ కన్ను చెడిపోతే, నీ దృష్టి చెడిపోతే నీ బ్రతుకు కూడా చీకటిలో ఉంటుంది. ఈ విషయాన్ని దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు తెలియజేశారు. మీరు చక్కగా ఆలోచన చేయండి. మనలను గూర్చి మనం ఆలోచించుకున్నప్పుడు మనకు దేవుడిచ్చినటువంటి ఈ 2 నేత్రాలను మన జీవిత కాలములో దేని కొరకు మనం వినియోగిస్తున్నాము? ఈ 2 నేత్రాలతో చక్కని దృష్టి కలిగిన వారముగా ఉన్నామా? దేవుని విషయములను చూచుటకు ఆలోచిస్తున్నామా? ఆరాటపడుతున్నామా? దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ 2 నేత్రములు నీతి సాధనములుగా ఉండి మన బ్రతుకును చక్కగా వెలుగులో నడిపించాలనే ఆలోచనలతో మనం ఉంటున్నామా? లేక అపవాది కలిగించే భ్రమలో ఉండి ఈ 2 కళ్ళను చెరిపివేసుకుంటున్నావా? దృష్టి చెడిపోతే బ్రతుకు చీకటి. మానవుని యొక్క దృష్టి చెడిపోతే బ్రతుకు చీకటి. దృష్టి మంచిదైతే, మానవుని యొక్క కన్నులు తేటగా ఉంటే అప్పుడు మనిషి వెలుగులో నడుచుకుంటాడు. ఈ విషయాన్ని చక్కగా లోతులకు వెళ్ళి మనం పరిశీలించగలగాలి. మానవుని యొక్క కన్ను లేక మానవుని యొక్క దృష్టి వెలుగుతో కూడినదిగా ఉండటం, తేటగా చూడటం అంటే ఏమిటి? దేవుని వాక్యానుసారముగా నడుచుకోవాలని, దేవుని కొరకు బ్రతకాలని, చేసిన పాపమునకు ప్రభువైన యేసుక్రీస్తులో క్షమాపణ తీసుకొని ప్రాయశ్చిత్తము నొందిన వారమై దేవుని యొక్క సంఘములో దేవుని కొరకు బ్రతుకుచూ ముందుకు కొనసాగాలని ఎవరైతే ఆలోచిస్తారో వారి కన్నులు తేటగా ఉంటాయి. వారు నిదానించి దేవుని యొక్క మార్గమును మాత్రమే చూస్తారు. చెడును వారు అసహ్యించుకుంటారు. దుర్మార్గతను వారు అసహ్యించుకుంటారు. దానికి దూరంగా వచ్చేస్తారు. సత్యమును ప్రేమిస్తారు. సత్యమును చూడటానికి ఇష్టపడతారు. దేవుని పని చేస్తారు. దేవునిలో ఉండటానికి వారు అపేక్షిస్తారు. ప్రియులైన నా సహోదరి సహోదరులారా, ఇది తేటగా ఉండే కన్ను ఎవరిలో ఉంటుందో వారికి ఉండే లక్షణం. ఇక కన్ను చెడిపోయినది అంటే వారి యొక్క దృష్టి ఎలా ఉంటుందంటే పాపమును చూడటానికి, పాపమును చేయటానికి, పాపాత్ములుగా బ్రతకటానికి వారు ఎప్పుడూ ఆలోచిస్తారు. వారి యొక్క దృష్టి చెడిపోయిందంటే వారి బ్రతుకంతా చీకటిలో ఉంటుంది. వారికి దేవుని మార్గమునే ఎరుగరు. దేవుని వాక్యమును పట్టించుకోరు. దేవుని కొరకైనటువంటి బ్రతుకంటే వారికి తెలియదు. ప్రభువు ఇదే తెలియజేస్తున్నారు. నీ కన్ను ఎలా ఉందో నీవు ఆలోచించుకోవాలి.
పరీక్షించుకోవాలి. నీ కన్ను తేటగా చూచుచున్నదా? లేక నీ కన్ను చెడిపోయినదిగా ఉన్నదా? నీవు పాపమును అపేక్షిస్తున్నావంటే నీ కన్ను చెడిపోయినట్టే. నీవు నీతిని కోరుకుంటూ నీతి మార్గంలో నడుచుకోవడానికి ఇష్టపడుతున్నావంటే నీ కన్ను తేటగా ఉన్నట్టే అని ప్రభువు తెలియజేస్తున్నారు. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో సంగతుల ద్వారా దేవుడు మనలను హెచ్చరిస్తున్నాడు. మన జీవితాలను ఆయన బాగు చేస్తున్నాడు. ఆయన మాటలు ఔషధ మూలికల వంటివి. శరీరానికి ఒకవేళ రోగం కలిగితే వైద్యుని దగ్గరికి వెళ్తారు, ఆ ఔషధాలు తీసుకుంటారు, మీ రోగాన్ని నయం చేసుకోవటానికి మీరు ప్రయత్నం చేస్తారు. ఆలస్యం చేయరు, ఎందుకంటే రోగం ముదిరిపోతుందేమో అనేటువంటి భయం. తిరిగి తిరిగి మరలా ఇది ఎక్కడికి తేరుస్తుందో అనేటువంటి ఆలోచన మీలో ఉండి, ఏదైనా ఒక రోగం ఉన్నప్పుడు ఆ రోగాన్ని వెంటనే నయం చేసుకోవటానికి మీరు ఆలోచిస్తారు. ఆత్మ సంబంధమైన జీవితంలో కూడా దేవుడు అనుగ్రహించుచున్నటువంటి ఈ సంగతులన్నిటినీ మీరు జాగ్రత్తగా నేర్చుకోగలిగితే ఆత్మ విషయమైనటువంటి రోగములను కూడా దేవుని వాక్యం అనే ఔషధంతో వెంటనే కుదుర్చుకోవాలి. లేదంటే ఇవి భయంకరమైనటువంటి ప్రమాదాలకు దారితీస్తాయి. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళిపోవాల్సి వస్తుందో తెలియని పరిస్థితులలో మనిషి ఉండిపోతాడు. చివరికి సరాసరి నిత్య నరకమునకు వెళ్ళిపోతాడు. అందువలన ఆత్మీయ జీవితంలో ఏమైనా ఒడిదుడుకులుంటే వెంటనే సరిచేసుకోవాలి. అనారోగ్య పరిస్థితులుంటే వెంటనే సరిచేసుకోవాలి. దేవుడు నాకు అనుగ్రహించినటువంటి అవయవాలలో ముఖ్యమైనది, ప్రధానమైనది కన్ను, నా చూపు, నా దృష్టి. ఈ దృష్టి ఎలా ఉంది? దేవుడు కోరుకున్నట్టుగా ఉందా? దేవుడు ఎందు నిమిత్తమై నాకు ఈ కళ్ళను నిర్మించాడో ఆ పనిని ఈ కళ్ళు నెరవేర్చుచున్నాయా, లేక దేవుని వాక్యానికి భిన్నంగా ఈ కళ్ళు మారిపోయాయా? ఈ దృష్టి దేవుని యొక్క ఆలోచనలకు భిన్నంగా మారిపోయిందా? ఒక్కసారి గమనించాలి, ఒకసారి పరీక్షించుకోవాలి. ఒకవేళ అటువంటి పరిస్థితే కనుక ఉంటే వెంటనే ఈ దేవుని మాటలను వింటూ మీ దృష్టిని సరిచేసుకోవాలి. మీ కళ్ళను మరలా పవిత్రమైనవిగా మీరు మలచుకోవాలి. లేదంటే చాలా ప్రమాదాన్ని మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. దానిని మాటలలో చెప్పలేం. ఇప్పుడు మీరు సరైన నిర్ణయం తీసుకోకపోతే భవిష్యత్తులో మీకు కలిగేటువంటి ఆ ప్రమాదం చాలా భయంకరంగా ఉంటుంది. పాపమునకు ఫలితం చాలా భయంకరంగా ఉంటుంది. మనకు వెంటనే మీ చేతుల్లో పరిస్థితి ఉన్నప్పుడే దేవుడు అనుగ్రహించుచున్నటువంటి ఈ చక్కని ఔషధ మూలికల వంటి జ్ఞానపు సంగతులను మీరు సంగ్రహించి మీ ఆత్మీయ జీవితంలో ఉన్నటువంటి లోపాలను మీరు సరిచేసుకోవాలి. వెంటనే సరిచేసుకోవాలి. మునుపు చీకటిలో నడుచుకున్నా కానీ ఇప్పుడు మాత్రం మీరు వెలుగులోనే నడుచుకోవాలి. దీనినే దేవుడు కోరుకుంటున్నాడు. మీకు తెలియనప్పుడు మీరు చీకటిలో నడుచుకున్నారు. దేవుని వాక్యం మీకు తెలియనప్పుడు మీరు చీకటిలో నడుచుకున్నారు. మునుపు చీకటిలో ఉన్నప్పుడు ఇప్పుడు కూడా చీకటిలో ఉంటే ఎలా? దేవుని వాక్యం అర్థమైనప్పుడు కూడా, దేవుని వాక్యాన్ని మీరు వింటున్నప్పుడు కూడా మీరు ఇంకా వెలుగులోనికి రాకపోతే, వెలుగులో నడుచుకోకపోతే ఎవరికి ప్రయోజనం చెప్పండి? ఎవరికి ప్రయోజనం లేదు. కనుక మీరు వెంటనే తగు నిర్ణయం తీసుకోవాలి. పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో ఈ మాటలను మీరు చూడండి. 5వ అధ్యాయము 8వ వాక్యం. పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వాక్యాన్ని చూడండి. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. మీరు పూర్వమందు చీకటి అయి ఉన్నారు, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉండాలి. వెలుగులో నడుచుకోవాలి. మీ కన్ను తేటగా ఉండాలి. మీ దృష్టి తేటగా ఉండాలి. పాపమును అసహ్యించుకోవాలి. పరిశుద్ధతను ప్రేమించాలి. మీరు పూర్వమందైతే చీకటి అయి ఉన్నారు. ఆ చీకటి క్రియల వలన మీకేమైనా ఫలితం కలిగిందా? ఆ చీకటి క్రియల వలన మీకేమైనా లాభం ఉందా? లేదు, ఎంతో నష్టపోయారు. ఇప్పుడు ప్రభువులో ఉన్న రక్షణను మీరు గ్రహించారు. దేవుని వాక్యము వలన మీకు కలిగే ప్రతిఫలమును గూర్చి మీరు తెలుసుకున్నారు. మీ ఆత్మ నిత్యత్వమందు కాపాడబడుతుందనేటువంటి విషయం మీకు అర్థమైంది. పూర్వమందు చీకటిగా ఉన్న మీరు ఇప్పుడు ఎలా ఉండాలి? ప్రభువునందు వెలుగుగా ఉండాలి. ప్రభువునందు వెలుగై ఉన్నారు అంటే అర్థం ఏంటి? ప్రభువునందు వెలుగై ఉన్నారు అంటే అర్థం ఏంటి? మీ దృష్టి
చక్కగా ఉందని అర్థం. మీ దృష్టి తేటగా ఉందని అర్థం. లేదు అంటే, మీ దృష్టి చెడిపోయినది అంటే, ఇంకా మీరు పూర్వపు చీకటిలోనే ఉన్నారని అర్థం చేసుకోవాలి. ఇంకా మీరు పూర్వపు చీకటిలోనే ఉన్నారని అర్థం చేసుకోవాలి. నా ప్రియులైన సహోదరి సహోదరులారా, ఈ విషయమందు మీరు ఏమాత్రం అజాగ్రత్తతో ఉండకుండా దేవుడు అనుగ్రహించినటువంటి దృష్టిని ఎల్లప్పుడూ చక్కగానే ఉంచుకోవాలి. ఎల్లప్పుడూ చక్కగా ఉంచుకోవాలి. దేవుని వాక్యమునకు లోబడుతూ పరిశుద్ధతను ప్రేమించే దిశగా నిత్యత్వమునకు చేరే విధంగా ప్రభువైన యేసుక్రీస్తునందు నడుచుకుంటూ మీ జీవితాలను దేవునికి సమర్పించుకోవాలని దేవుని వాక్యమును బట్టి మిమ్మల్ని కోరుకుంటున్నాను. ప్రభు తెలియజేసిన మాటలలో ఉన్న ఆంతర్యాన్ని మీరు గ్రహించాలి. దేవుడు నాకు కళ్ళనిచ్చేశాడు కదా, ఈ కళ్ళు నావే కదా, నా ఇష్టం వచ్చినట్టుగా ఈ కళ్ళతో ఏమైనా చేయొచ్చు కదా అనుకోవడం తప్పు. ఈ లోకం అయితే అలాగే నేర్పిస్తుంది. ఈ 2 కళ్ళు నీవి, నీ కళ్ళతో నీకు ఇష్టమైనది చూడు అని ఈ లోకం నేర్పిస్తుంది. కానీ ఈ లోకం చెప్పినది తప్పు. దేవుడు తెలియజేస్తున్నాడు, ఈ కళ్ళను నేను నీకెందుకు ఇచ్చానంటే పవిత్రత కోసం, పరిశుద్ధత కోసం, అంతే తప్ప మాలిన్యం కోసం కాదు. నీ కళ్ళను చెరిపివేసుకొని నీవు చీకటిలో నడుచుకుంటావని కాదు. కళ్ళు లేకపోతే, కళ్ళు లేని వారు గ్రుడ్డివారై వారు గమ్యమును చేరుకోగలరా? గ్రుడ్డివారు ఎలా నడుచుకోగలరు? గ్రుడ్డివారికి ఎవరో ఒకరి సహాయం ఉండాలి తీసుకుని వెళ్ళటానికి. ఎందుకంటే వారికి దృష్టి లేదు. లోక సంబంధమైనటువంటి భౌతికంగా కళ్ళు లేనటువంటి వారిని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు. అలాగే ఆ ఉదాహరణ మనం తీసుకోగలిగితే, దేవుడు మనకిచ్చినటువంటి ఈ కళ్ళతో మనము సరైన దృష్టిని గనుక కలిగి లేకపోతే మనం కూడా గ్రుడ్డివారమే. ఆత్మ సంబంధమైనటువంటి గ్రుడ్డివారం. ఆత్మ సంబంధమైనటువంటి గ్రుడ్డివారు గమ్యమును చేరుకోగలరా? పరలోకమును చేరుకోగలరా? లేదు. కనుక దేవుడు ఏమంటున్నాడు? మీ కంటిని బాగు చేసుకోండి, మీ దృష్టిని బాగు చేసుకోండి, మీ ఆలోచన విధానాన్ని దేవుని వాక్యం చేత సరిచేసుకోండి. మీ కన్ను తేటగా చూడాలి, మీ కన్ను బాగుపడాలి, మీ కన్ను బాగుపడాలి. లోకంలో బాహ్య సంబంధమైనటువంటి నేత్రాలను గూర్చే ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారు. కంటి వైద్య నిపుణుల దగ్గరకు మాత్రమే వెళ్ళి బాహ్య సంబంధమైన నేత్రాలు చక్కగా కనిపిస్తే చాలని అనుకుంటున్నారు తప్ప, అసలు దృష్టే చెడిపోతే పరిస్థితి ఏంటనేది ఎవరు ఆలోచిస్తున్నారు? అసలు దృష్టి చెడిపోతే వైద్యం ఎక్కడ దొరుకుతుంది? ఔషధాలు ఎక్కడున్నాయి? దేవుని వాక్యంలోనే ఉంది. కనుక ఈ విషయాన్ని మనం గుర్తించాలి. ఈ విషయంలో మనం జాగ్రత్తలు తీసుకోవాలి. మనము గ్రుడ్డివారం అయిపోతే మన యొక్క బ్రతుకంతా చీకటిలో ఉంటుంది. చీకటిలో మనం ఎక్కడికి వెళుచున్నామో మనకు తెలియదు. ఏదో బ్రతుకుతున్నారంటే బ్రతుకుతున్నారు. ఈరోజు ఎంతమంది లేరు చెప్పండి అలాంటి వాళ్ళు? లోకం నిండా వారే, మన చుట్టూ వారే. ఏదో బ్రతుకుతున్నారంటే బ్రతుకుతున్నారు. ఎందుకు బ్రతుకుతున్నారు? ఏ లక్ష్యం కోసం బ్రతుకుతున్నారు? ఏ గమ్యాన్ని చేరుకోవడానికి బ్రతుకుతున్నారు? ఏమీ తెలియదు. ఈ లోకంలోనికి వచ్చేసాం, తల్లి గర్భంలో నుండి ఈ లోకంలోనికి అడుగు పెట్టేస్తాం, చుట్టూ ఉన్నవారందరితో పాటు బ్రతికేస్తున్నాం. అంతే తప్ప దేవుడు ఏ సంకల్పము నిమిత్తము తమ్మును ఈ లోకంలోనికి పంపించాడు, వారు ప్రతిరోజు ఎందుకొరకు బ్రతుకుచున్నారు, రోజులు పూర్తి అగుచున్న కొద్దీ వారు దేవుని పనిని పూర్తి చేసుకోవాలనేటువంటి జ్ఞానం వారికి ఉందా? ఏమీ తెలియదు, ఏమీ లేదు. నా ప్రియులైన సహోదరి సహోదరులారా, గ్రుడ్డితనముతో ఉంటే, అంటే దేవుడు ఇచ్చినటువంటి ఈ కళ్ళు చెడిపోయినవైతే గనుక, దృష్టి చెడిపోతే గనుక, మనోనేత్రములు ఒకవేళ గ్రుడ్డితనములోనికి వెళ్ళిపోతే గనుక పరిస్థితి అలానే ఉంటుంది. ఎందుకు బ్రతుకుతున్నారో తెలియదు. ఏదో ఒక రోజు చనిపోతాం కనుక ఏదో అలా బ్రతుకుతున్నాం అనుకుంటున్నారు తప్ప, మా బ్రతుకుకు ఒక కారణం ఉందని, ఆ కారణమును తెలుసుకొని దేవుని చిత్తానుసారముగా మేము బ్రతకాలని ఈరోజు మనుషులకు అర్థం కాకపోయింది. అపవాది అయిన వాడు మొట్టమొదట మనిషికి ఏం చేస్తున్నాడంటే వాడి కళ్ళను పాడు చేసేస్తున్నాడు. ప్రతి మనిషి కంటిని పాడు చేసేస్తున్నాడంటే దృష్టిని పాడు చేసేస్తున్నాడు. నీవు చెడును చూడాలి, చెడులో ఈ ఆనందం ఉంది, చెడులో తాత్కాలికంగా ఈ సుఖం ఉంది అని ప్రతి మనిషిని కూడా అపవాది అయిన వాడు ప్రేరేపించి లొంగ తీసుకుంటున్నాడు. మనిషి దృష్టి చెడిపోయింది. మనిషి చూపు ఎప్పుడైతే చెడిపోయిందో మనిషి చీకటిలోనికి వెళ్ళిపోయాడు.
అంతే, అపవాది యొక్క పని అయిపోయింది. నా పని అయిపోయింది, నా పని ముగింపబడింది అనుకుంటున్నాడు అపవాది. ఎందుకంటే వాడి నేత్రాలు, మనోనేత్రాలు మూసుకున్నాయి. వాడికి చీకటిలోనే ఉంటాడు. వాడు కళ్ళు తెరుచుకున్నాడంటే కదా అప్పుడు వాడికి చీకటేంటి వెలుగేంటి అనేది తెలిసేది. కానీ వాడి కళ్ళు తెరుచుకోవు, ఎందుకంటే వాడు మనోనేత్రాలు మూసుకుపోయాయి. వాడు దృష్టి చెడిపోయిన వాడుగా బ్రతుకుతున్నాడు. ప్రతి ఒక్కరిని కూడా అపవాది ఇలా మార్చుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అయితే దేవుని వాక్యం మరలా మేల్కొల్పుతున్నది. ఔషధ మూలికల వంటి దేవుని మాటలు ఈరోజు మనోనేత్రములకు, గుడ్డితనము కలిగినటువంటి మనుషులకు వైద్యమును చేయుచున్నవి. ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియజేశారు, మీ చూపు చెడిపోతే మీ బ్రతుకు చీకటి, మీ చూపు వెలుగుతో కూడినదిగా ఉంటే మీ బ్రతుకు వెలుగులో ఉంటుంది. పూర్వమంది అయితే చీకటిలో ఉన్నారు, అయితే ఇప్పుడు వెలుగులో ఉండాలి కదా, ప్రభువునందు వెలుగులో ఉండాలి కదా అని దేవుని వాక్యము సూచించుచున్నది. ఒకవేళ దేవుని వాక్యమును పట్టించుకోకుండా అపవాది కలిగించే భ్రమలోనే ఇంకా ఉండిపోయి మీ దృష్టిని ఇంకా చెడుతనంలోనే ఉంచుకుంటే, మీ బ్రతుకును ఇంకా చీకటిలోనే ఉంచుకుంటే, పూర్వము బిలాము అనేటువంటి ఒక చెడు ప్రవక్త ఉన్నాడు, అట్టివాని మాదిరిగా మీరు నరకమునకు వెళ్ళిపోతారని దేవుడు తెలియజేస్తున్నాడు. ఆ హెచ్చరిక మాటలను కూడా మీరు చూడాలి. ఎందుకంటే నా దృష్టి నా ఇష్టం, నా చూపు నా ఇష్టం, నా కళ్ళు నా ఇష్టం అనుకునే ప్రతి ఒక్కరూ కూడా దేవుని హెచ్చరికను వినాలి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వాక్యం నుండి చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వాక్యం నుండి పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడండి. వ్యభిచారిణిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును, అస్థిరులైన వారి మనస్సులను మరలు కొల్పుచు లోభిత్వమందు సాధకము చేయబడిన హృదయము గలవారును, శాపగ్రస్తులనై ఉండి తిన్నని మార్గమును విడిచి బెయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. దృష్టి చెడిపోయిన వారిని గూర్చి దేవుడు ఇక్కడ తెలియజేశాడు. వారు చివరికి ఎలా నాశనానికి వెళ్ళిపోతారో చూడండి. బ్రతుకు చీకటిలో ఉంటే, దృష్టి సరిగ్గా లేదు, బ్రతుకు చీకటిలో ఉంది, ఎక్కడికి వెళ్తారు? నాశనానికే కదా. కనుక త్రోవ తప్పిపోయేరి, తిన్నని మార్గమును విడిచిపెట్టేస్తారు. తిన్నని మార్గంలో నడవాలంటే దృష్టి చక్కగా ఉండాలి, కన్నులు తేటగా కనిపించాలి. ఒక వాహనానికి లైట్ సరిగ్గా లేదనుకోండి, చీకటిలో మీరు ఎలా ప్రయాణం చేస్తారు? ఒక వాహనానికి ఒక లైట్ సరిగ్గా లేకపోతే, లైట్ వెలగకపోతే, అది 4 చక్రాల వాహనం కావచ్చు, ద్విచక్ర వాహనం కావచ్చు, లైట్ వెలగటం లేదనుకోండి, హెడ్ లైట్ పనిచేయటం లేదనుకోండి, అసలు మీరు చీకటిలో ప్రయాణం చేయగలరా? ప్రయాణం చేయలేరు. ఎందుకంటే ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు, చిమ్మ చీకటి. ఆ లైటే మీకు చూపిస్తుంది ఎలా వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని. ప్రతిరోజు మీరు వెళుతున్నటువంటి మార్గమైనా సరే మీరు వెళ్ళలేరు, కష్టంగా ఉంటుంది. చూడండి, దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు, మీ కన్నులు సరిగ్గా లేకపోతే, అంటే మీ దృష్టి సరిగ్గా లేకపోతే, మీ చూపు చెడిపోతే, వ్యభిచారిణిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు. అలాగే అస్థూరులైన వారు ఉంటారు, అట్టి వారిని లోపరుచుకోవాలని లోభిత్వమందు సాధకము చేయబడినటువంటి మనస్సు కలిగిన వారు, అంటే దుర్మార్గతలో ఉన్నటువంటి బహుమానమును ప్రేమించేవారు. ఇలాంటి వారందరూ కూడా బిలాము వలె తమ దృష్టి చెడిపోయినదై వారు త్రోవ తప్పి నరకమునకు వెళ్ళిపోతారు. తిన్నని మార్గంలో ప్రయాణించడం వారికి చేత కాదు. ఇదే దేవుని హెచ్చరిక. మీ చూపు చెడిపోతే మీరు తిన్నని మార్గంలో లేనట్టే, మీరు గమ్యమునకు వెళుతున్నటువంటి ఆ మార్గంలో లేనట్టే, లక్ష్యమును చేరుతున్నటువంటి మార్గంలో లేనట్టే. మరి ఎందులో ఉన్నట్టు? తప్పుడు మార్గంలో ఉన్నట్టు, వంకర మార్గంలో ఉన్నట్టు, పాతాళమునకు తీసుకుని వెళ్ళిపోయేటువంటి దారుణమైనటువంటి మార్గంలో ఉన్నట్టు. కనుక మీ దృష్టిని మీరు మరల వెలుగుతో కూడినదిగా మార్చుకోవాలి. అలా మార్చుకోవాలంటే దేవుని వాక్యం దగ్గరకు రావాలి. దేవుని వాక్యము మీకు సూచించినటువంటి విధానాన్ని మీరు పాటించాలి. దేవుడు మీకు ఏమని తెలియజేస్తున్నాడో ఆ విషయాలను మీరు మీ బ్రతుకులలో అన్వయించుకున్నప్పుడు మీ దృష్టి మరల చక్కగా దేవుడు ఆశించిన రీతిలో మారుతుంది. మీ కన్ను తేటగా కనిపిస్తే మీరు ఎలా ప్రయాణం చేస్తున్నారో మీకు అర్థమవుతుంది.
ఆ గమ్యమును చేరుకోవటానికి మీరు చక్కగా తిన్నని మార్గంలో నడుచుకోవటానికి వీలు కలుగుతుంది. మంచి నిర్ణయాలు తీసుకుంటారని, మీ ఆత్మలను చక్కగా మీరు రక్షించుకుంటారని, మీ కన్నులను తేటగా ఉంచుకొని, మీ దేహమంతయు వెలుగుమయముగా ఉండి దేవుని మార్గములోనే ఇక మీదట నడుచుకుంటారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ దేవుని మాటలను ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, ఈ సందర్భంలో మీరు మా అందరికీ దయచేసినటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానాంశముల కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము. లోకమందు అనేక మంది మనుష్యులు ఈ మాటలు అందక, ఈ మాటలలో ఉన్న పరమార్థం తెలియక తండ్రి వారి యొక్క దృష్టిని చెరిపివేసుకుని అపవాది చేత వారందరూ కూడా భయంకరమైనటువంటి పాపపు మార్గంలోనికి నెట్టబడి వారి జీవితాలను వారే పాడు చేసుకుంటూ నిత్య నరకాగ్నికి చేరువవుతున్నారు. తండ్రి, అటువంటి తరుణంలో ఈ మీ సంగతులు అనేక మందిని మరలా వెలిగించటానికి, వెలుగు మార్గంలో నిలబెట్టడానికి సహకరించేటట్లుగా మీ కృపను దయచేయండి తండ్రి. మీ మాటలు విన్న ప్రతి ఒక్కరూ కూడా తమ దృష్టిని ఇక మీదట తేటగా వారు కలిగి ఉండు నిమిత్తము, వెలుగుమయమైన బ్రతుకులో వారు నడుచుకునే నిమిత్తము మీ వాక్యము చెంతకు వచ్చి నాయన పవిత్రపరుచుకొనగలగటానికి కృపదయ చేయమని మిమ్మల్ని కోరుకుంటున్నాం. నాయన, పాపమును ఆశించే కన్నులుగా కాకుండా పవిత్రతను అపేక్షించే కన్నులుగా మాత్రమే ఉండగలుగుటకు మమ్మల్ని అందరినీ నాయన మీ సన్నిధిలో జ్ఞాపకము చేసుకున్నామని మిమ్మల్ని హృదయపూర్వకంగా వేడుకుంటూ మా ప్రార్థనా మనవులను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. నా ప్రియులైన సహోదరి సహోదరులారా, మీరింతవరకు విశ్లేషణ అనే కార్యక్రమం ద్వారా దేవుని ఉన్నతమైన సంగతులను విని నేర్చుకున్నారు. ఈ కార్యక్రమం ప్రతి బుధవారం సాయంత్రం 7 గంటలకు మా అధికారిక వెబ్సైట్ www.sutotal.com అనే వెబ్సైట్లో మీ కొరకు పొందుపరచబడుచున్నది. ఈ విషయాన్ని అనేక మందికి తెలియజేస్తూ మీరు కూడా ప్రతిరోజు ప్రకటింపబడుతున్నటువంటి దేవుని వాక్యమును విని నేర్చుకుంటూ ఆత్మయందు బలపడాలని, ప్రభువు రాకడ కొరకు సిద్ధపడాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటూ ఈ ప్రకటనలను ఇంతటితో ముగిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై మనల్ని నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. ధన్యవాదములు.